గౌరీ పార్కులో ఏం చేస్తున్నారు? పాఠం నేర్చుకుంటున్నానమ్మా. ఏమిటి పాఠం నేర్చుకుంటున్నావా? అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? లేదమ్మ గారు, నిజమే. ఆ రోజు మీరు చదువుకోమని కోపడ్డారు కదా, అందుకే గౌరీ దగ్గరికి వెళ్ళి. చాలే, నువ్వు వేసే వెధవేషాలకి నేనే కారణం అంటావా? చూడు, నువ్వు ఇంట్లో పనివాడివి. గౌరీ ఎవరో తెలుసా? నా కూతురు లాంటిది. ఆమెని పెద్ద ఆఫీసర్కి ఇచ్చి పెళ్లి చేయాలని నా ఆశ. హెచ్చు తగ్గులు మర్చిపోయి గౌరీతో అడ్డుమీరి ప్రవర్తిస్తే నేను ఊరుకునేది లేదు. చదువున చదువులు చాలు గాని ఇవాళ నుంచి గౌరీని కలుసుకోవడానికి వీల్లేదు. అర్థమైందా? వెళ్ళు. అమ్మా, గౌరీ చాలా మంచి పిల్ల. తన సహాయం వల్లనే నేను నీకు ఉత్తరం రాయగలిగా. నువ్వెక్కడున్నా నాకు నీ దీవెనలు కావాలమ్మా. తాతారావు గాడు గారు, నా పేరులో గాడు గీడు ఏం లేదు. గిన్నెకొక ఏదో టంగ్ స్లిప్. అమ్మా 300 ఇవ్వండి. తాతారావు, ఈ మధ్య కూరల్లో కారం ఎక్కువ వేస్తున్నావు, జాగ్రత్త. ఇస్తాం అమ్మగారు. అయ్యగారు, ఈ రోజుల్లో కరువులు పెరిగాయి, ధరలు పెరిగాయి, ఈ దేశంలో సమస్యలు పెరిగాయి. శంకరయ్య గారు వయసు పెరిగింది, పనిలో పరిగా నా జీతం కూడా. వచ్చే మాసం నుంచి ఒక 100 రూపాయలు ఎక్కువ తీసుకో. సంతోషం బాబు గారు, సంతోషం. ఇప్పుడు ఇచ్చేదే వేస్ట్, ఇంకా ఉండేందుకండి దండగా. కుమారి అలివేలు మంగతాయారు. అయ్య బాబోయ్, అంత రాగవెందుకులేండి, నా పేరు ఎప్పుడూ అయిపోయింది. నన్ను పిలిచేటప్పుడు గాడు గీడి అని పిలుస్తున్నాడు, దాన్ని పిలిచేటప్పుడు మాత్రం కుమారి దేవి అని వయ్యారంగా పిలుస్తున్నాడు. చెప్పుతా 200 ఇవ్వండి అమ్మా. సత్యమూర్తి 150 ఇవ్వండి అమ్మా. అదేమిటయ్యా, మొదటి నెల జీతం తీసుకుని కన్నీళ్ళు పెట్టుకుంటావేంటి? తొలి సంపాదన అందుకుని అమ్మా నాన్నల దీవెనలు పొంది అదృష్టం లేనివాడమ్మా. అందుకే మీరు అయ్యగారు నన్ను దీవించాలమ్మా. ఈ డబ్బు కంటే మీ దీవెనలే నాకెక్కువ. సత్యం, నువ్వు కలకాలం ఇలాగే ఈ ఇంట్లోనే మా కళ్ళ ముందే ఉండాలి బాబు. అత్తయ్య, మామయ్య. ఏంట్రా సత్యం? ఏమిట్రా ఎన్ని రోజులు కనిపించడం మానేసావు? ఏమిటివన్నీ? అత్తయ్య, ఇదిగో నీకు చీర. మామయ్య, నీకు పంచల చాపు. విన్నావుటే, నిన్నటి వరకు వీడు కనిపించలేదని, వాడికి మనం ఎక్కడ గుర్తుంటామని ఒకటే బాధపడేదాన్ని. ఇప్పుడు అర్థమైందా వాడికి మనం అంటే ఎంత అభిమానమో? అయినా నువ్వు మాకు బట్టలు పెట్టవేమిట్రా? నిన్న నాకు జీతం ఇచ్చారు. నా మొదటి సంపాదనతో మీకు ఈ బట్టలు తెచ్చాను. నన్ను ఆశీర్వదించండి మామయ్య. నాగన్న, నీ మొదటి జీతంతో నువ్వు కొనుక్కోకుండా మాకు తెచ్చావా నాయన? అత్తయ్య, డబ్బు పెట్టి కొనకుండా దొరికి మీ మమతాభిమానం ఉన్న నాకంతకంటే ఏం కావాలి చెప్పు. బాబు, ఏమండి చూసారా, వాడి తల్లి బ్రతుకుంటే కొడుకు ఇలా ప్రయోజకుడయ్యి చీర తెచ్చినందుకు ఎంత పొంగిపోయేదో అమాయకురాలు. అత్తయ్య, అమ్మలేని లోటు తీర్చిన మనిషివి కనుక నువ్వు ఆ చీర కట్టుకుని ఆనందపడితే నాకు మా అమ్మ ఆనందించినట్టే ఉంటుంది. అల్బేల్, నిన్ను నేను అరికాలు ఇచ్చి నడితి వరకు ప్రేమిస్తున్నాను. అందుకే ఈ చెప్పులతో నా పూజ మొదలు పెడుతున్నాను. ఓం ఓం అలమేలాయ నమః. ఓం ఓం నా కాబోయే భార్యాయ నమః. ఓం ఓం మా వంశం ఎలాగైనా వృద్ధి కావాలయ నమః. ఓం నీ కాళ్ళని అలంకరించే గురుసాయ నమః. ఇదేమిటి? మా అమ్మ ఫోటో ఇక్కడ ఉండాలి, ఏమైంది? ఏ కాకి ఎత్తుకుపోయిందో ఏ కుక్క తినేసిందో నాకేం తెలుసు? నిజం చెప్పు, మా అమ్మ ఫోటో ఇక్కడి నుంచి తీసేసి దరిద్రపు చెప్పులు ఇక్కడ పెట్టింది ఎవరు? పండు రాడగొడతాను. నేను చూసి దరిద్ర కొట్టున్నావు. ఇవి మహాలక్ష్మి చెప్పులు. మర్యాదగా మా అమ్మ ఫోటో ఎక్కడుందో చెప్పు. చేతిరా, ఏ చెత్త పుట్టలోనో పంట కుప్పలోనో పండు ఉంటుంది, పోయి వెనుకపో. చెత్త కుప్పలో మరి మీ అమ్మ ఫోటో గాలి గోపురం మీద ఉంటుందా? పొరపా మా అమ్మ ఫోటోని చెత్తకుంటే ఎవరా పారేసింది? నీకు ఒక అమ్మ, ఆవిడకు ఒక ఫోటో, దానికి ఒక ఫ్రేమ్. ఏట్రావు, నేనే పారేశాను. అంటే మా అమ్మ ఫోటో చెత్తకుండీలో పారేస్తావరా? మీద పుట్టామంటే తోలు ఉడిసేస్తాను. చూడండి కుమార్ గారు, మన అలవెల్ని నోటుకొచ్చినట్టు తిడుతున్నాడు. ఎవడు? వీడే. ఎలా కొట్టావు? ఎంత ధైర్యంగా కొట్టంగా నీకు? చూడండి, మన అలవేలు చెప్పులు కంటే వీడమ్మ ఫోటో గొప్పదట. బాబేవిడో తెలియదు గాని అమ్మ పెద్ద దేవతనంటూ మాట్లాడుతున్నాడు. మీ అసలు
అన్నం తినే నోడు కావురా. అసలు మీరు మనుషులే కాదు. మా అమ్మకు అవమానం జరిగిన చోట ఒక్క క్షణం కూడా ఉండను. ఏమిటి సత్యం, ఎక్కడికి వెళ్తున్నావు? పని మనిషి వెళ్ళిపోతున్నాను బాబు గారు, నన్ను మన్నించు. ఆగా, ఎక్కడికయ్యా ఉన్నట్టుండి? బాబు గారు, మీకు తెలుసు, నాన్న ఎవరో తెలియదు నాకు. మా అమ్మే దైవం. మా అమ్మ నాకు దూరమైన రోజు ఆ ఫోటో దండం పెట్టుకోవడం నాకు అలవాటు. అలాంటి మా అమ్మ ఫోటోని తాతారావు తీసేసి ఎంగిలాగులాగా చెత్తకుండీలో పారేశాడు. పైగా మా అమ్మ నోటికొచ్చినట్టు మాట్లాడాడు. ఆ రోజు మీరు 10 మంది ఏం వాగినా పట్టించుకోవద్దు అన్నారు. అందుకే వాడిని వదిలేశారు. లేదంటే వాడిని నరికేద్దును. చూడు బాబు, నేను ఆ తాతారావుని పిలిచి చివాట్లు పెడతాను. నువ్వు లోపల పెడతా. వద్దు బాబు, మరోసారి ఇలా జరిగితే కోపం ఆపుకోలేక నేను ఏ దారుణమైనా చేస్తే మిమ్మల్ని బాధ పెట్టిన వాడిని అవుతాను. నన్ను వెళ్ళనివ్వండి. ఆగు, నువ్వు నా మాట వినవా? నా మాట అంటే నీకు విలువ లేదా? వద్దు బాబు గారు, నేను మీ మాటకి ఎంతో విలువిస్తాను. కానీ మా అమ్మ అంటే అంతకంటే ఎక్కువ గౌరవిస్తాను. సత్యం, నీ తల్లి పట్ల నీకున్న ప్రేమ గౌరవం చూస్తుంటే నిన్ను కన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులు అనిపిస్తుంది. చూడు, నీకు జీతం ఇచ్చే యజమానిగా కాకుండా నిన్ను అభిమానించే ఆత్మీయుడిగా చెప్తున్నాను. పద, నా మాట విను, లోపలికి వెళ్ళి. రాజేష్, ఏం జరిగింది? ఎందుకు సత్యం అలా ఉన్నాడు? ఏం లేదురా, అతని అమ్మ ఫోటో ఆ తాతారావు గారు చెత్తకుండీలో పారేశాట. అందుకని పని మానేసి వెళ్ళిపోతానంటున్నాడు. బాగుందిరా, చాలా బాగుంది. సాధారణంగా పనివాళ్ళు జీతం చాలేదనో బోనస్ ఇవ్వలేదనో పని మానేస్తుంటారు. వీడు అమ్మ కారణంగా అన్ని వదిలిపెట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనమాట. మొత్తానికి వీడు నీ జాతి వాళ్ళలాగే ఉన్నాడు రోయ్. ఏమిట్రా నువ్వు అనేది? అదేరా, నువ్వు మీ నాన్న కారణంగానే కదా ప్రేమ, సుఖం, ఆనందం అన్ని వదులుకున్నావు. నోర్మో ఇరా రాస్కెల్, అవన్నీ ఎందుకు కానీ వాడికి నచ్చ చెప్పి లోపలికి పంపించు. అలాగే. సత్యం, నీలాంటి బిడ్డను కన్నందుకు మీ అమ్మకి చేతులెత్తి దండం పెట్టచ్చు. ఇదేనా ఆమె ఫోటో? అవును డాక్టర్ బాబు. ఇది పేరు మళ్ళీ విధి ఇంత విచిత్రమైన నాటకం ఆడుతుందని ఈనాడే తెలుసుకున్నా. ఏమిటి బాబు మీరనేది? ఏం లేదు, చేరవలసిన చోటికే నిన్ను చేర్చాను. అదంతా ఒక కథ బాబు. అసలు మళ్ళీ మాకు ఏమీ కాదు. ఓసారి నేను నా భార్య బంధువుల ఇంటికెళ్ళి రైల్లో తిరిగి వస్తున్నాం. రైలు కదిలే క్షణంలో ఒళ్ళంతా కాలిపోయి గాయాలతో ఉన్న మళ్ళీ నన్ను రక్షించండి ఏడుస్తూ మా పెట్టెలోకి ఎక్కింది. నా భార్య ఒడిలో స్పృహ తప్పి పడిపోయింది. జాలిపట్టి ఇక్కడికి తీసుకొచ్చి మందులు ఇప్పించాం. తనకు నానేవాళ్ళు లేరని, తను నెల తప్పేనని ఆశ్రయం ఇమ్మని అడిగింది. తోబుట్టులా కనిపించే ఆమెని కాదు పొమ్మలేకపోయాను. ఆమె మాతోనే ఉంటూ స్వెట్టర్లు అల్లి ఇచ్చేది. నేను వాటిని నమ్మి డబ్బు తెస్తుండేవాడిని. కొంతకాలానికి సత్యం పుట్టాడు. ఎన్ని విధాల ఎన్నిసార్లు అడిగినా వాడి తండ్రి ఎవరో చెప్పేది కాదు. వాడికి 7 ఏళ్ళు వచ్చాక ఆమె కన్ను మూసింది. ఆమె గతం ఏమిటో, ఆమెను తల్లించేసిన మనిషి ఎవరో రహస్యంగానే ఉంచి మళ్ళీ వెళ్ళిపోయింది బాబు. థ్యాంక్ యూ. హలో మిస్టర్ రాజేష్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. మీ భార్యాభర్తలిద్దరికి నా హృదయపూర్వ శుభాకాంక్షలు. పిన్ని గారిని కూడా తీసుకురాలేదే? లేదమ్మా, Hello. ఆయన ఒంట్లో బాగోలేక. రెడీ తాగుతున్నారా? తాగండి, తాగండి. పెద్ద మనుషులు తాగితే అది కల్చర్, పేదవాళ్ళు తాగితే అదే క్రైమ్. మందైనా మనసైనా పేదవాళ్ళు అందుకుంటే అది మహాపాపం అవుతుంది. మనం పెద్ద మనుషులు, తప్పేం లేదు. తాగండి, తాగండి. ఒరే బాబు సత్యం, నువ్వేమిట్లా ట్రే పట్టుకుని డ్రింకులు అందించడం? అది విసిరి అవతల పారేసి ఆ కుర్చీలో కాలు మీద కాలేసుకుని దర్జాగా కూర్చో. ఆ హక్కు అధికారం నీకుంది. ఒరే కోప, ఏమిట్రా? అవునరా, హక్కు వాడికుంది, అధికారం వాడికుందలే. ఓ యు ఓల్డ్ మ్యాన్, మై డియర్ పూర్ ఓల్డ్ మ్యాన్. విధి చేతుల్లో నువ్వు ఓడిపో. ఆ సంగతి తెలుసుకోకుండానే వెళ్ళిపోయావు. మొగ్గ వేయకుండా మల్లె తీగని బుగ్గి చేశావు. కానీ ఆ మొగ్గ పువ్వు అయి వచ్చి నీ ఇంట్లోనే ఉంది. ఏమిట్రా పిచ్చివాకుడు? పిచ్చివాగుడు కాదురా, నువ్వు ఉండు. రే బాబు సత్యమూర్తి, నువ్వు వెళ్ళరా. రే, ముందు వాడిని కుర్చీలో కూర్చోబెట్టు. ఏమిట్రా అలా చూస్తావు? వాడిని కుర్చీలో కూర్చోబెట్టు. ఏమిట్రా నువ్వు తప్పతాగి? అవునురా, నేను తాగి వచ్చాను, వీళ్ళందరూ వచ్చి తాగుతున్నారు, అంతే. రే, లోకంలో నిజం చెప్పే వాళ్ళిద్దరే ఉన్నారు. ఒకడు పసివాడు, రెండోది తాగుబోతువాడు. నేను ఇప్పుడు నీకు ఒక నిజం చెప్పబోతున్నాను. నీకు కోపం రావచ్చు, ఎందుకంటే అబద్ధాల్లో బతికే పెద్ద మనుషులకి నిజం ఒక బద్ధ శత్రు. చాలే, ఆపని వాగుడు. రే,
మీ ఇద్దరికి పెళ్ళై దాదాపు 20 సంవత్సరాలు కావస్తుంది కదా. ఉమ్. పిల్ల పాప బాదరబంది ఏది లేని సంవత్సరం. హ్యాపీ లైఫ్. కంగ్రాచులేషన్. శూన్యమైన సంసారంలో ఏ అనుభూతులు ఎరగకుండా 20 సంవత్సరాల పాటు భార్యాభర్తలుగా నటించిన మీ ఇద్దరికి నా హార్టీ కంగ్రాచులేషన్. ఏమిటండి ఆయన మాటలు? సుజా, నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేయి. నేను వీడిని తీసుకెళ్ళి గదిలో. అలా వీల్లేదు సుజాత, నువ్వు కూడా ఇక్కడే సుజా, నువ్వు ఉండు. వెళ్ళు. నేను చెప్పదలుచుకున్న రహస్యం వీళ్ళందరి ముందే చెప్పాలి, వీళ్ళందరూ వినాలి. రారా నువ్వు. నేను ఇక్కడే చెప్పాలి, నేను రమ్మంటే? రాను. పద, లోపలికి నేను పద. ఇక్కడే చెప్పాను. పదరా. ఏరా, నేను తాగిష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నానైనా ఒంటరిగా పైకి తీసుకొచ్చావు, లేకపోతే నేను చెప్పేది ఎవరు వినకూడదని. ఒరేయ్, నువ్వు నోరు మూసుకుని పడుకుంటావా? నో! నేను అనుకున్నది చెప్పే వరకు నోరు మూసుకోను. స్నేహితుడు చెప్పినా సరే, దేవుడు చెప్పినా సరే, నోరు మూసుకోను మూసుకోను మూసుకోను. ఒరే ఒరే ఒరే, ఏమిటా కేకలు? అసలే గుడి నొప్పి ఉన్నవాడికి అంత తాగితే ఎట్లాగరా? తాగితే ఆగిపోయేది గుండె కదరా. నా గుండెల్లో ఉండే మల్లె పోయిన తర్వాత ఈ గుండె ఆగిపోతేనే మనిషి ఆరిపోతేనే. ఒరే గోప, ఏమిటా నువ్వు అనేది? మళ్ళీ నీ గుండెల్లో ఉండడం ఏమిట్రా? నేను ఆమెను ప్రేమించాను. ప్రేమించడం వరం అయితే ప్రేమించబడడం అదృష్టం. నేను ఆమెను ప్రేమించాను, నువ్వు ఆమె చేత ప్రేమించబడ్డావు. నువ్వు ఆమె మెడలో 3 ముళ్ళు వేసిన క్షణంలోనే నా మనసు నీ బ్రతుకుని చీకటి చేసి ఆమె వెళ్ళిపోయింది. గోపాల్, ఈ సంగతి నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదురా? చెప్తే ఏం చేసేవాడివిరా? నా మనసును చంపుకుని మళ్ళీ నీదాన్ని చేసేవాడిని. నువ్వు సుఖంగా బ్రతికేట్టు చేసేవాడిని. నమ్ముకున్న ఆడదాన్నే కాపాడలేని వాడివి నేను సుఖంగా ఉండేట్టు నువ్వేం చేయగలవురా? ఏయ్, నువ్వు పిరికివాడివిరా, నువ్వు స్వార్థపరుడివిరా. అయ్యగారు, వచ్చిన వాళ్ళంతా భోజనాల దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నారు. నేను వస్తాను, వెళ్ళు. రే బాబు, సత్యం ఆగు బాబు, నువ్వు ఆగు. రే రాజేష్, నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమయ్యారు? వాళ్ళ బ్రతుకులు ఎలా ముగిశాయో, వాళ్ళు ఏం మిగిల్చిపోయారో ఆరా తీసి తెలుసుకోలేని నువ్వు నిజంగా స్వార్థపరుడివేరా. రేయ్, మన మాటల మధ్య వాడేందురా? సజ్జన వెళ్ళు. లేదు లేదు, వాడు ఇక్కడే ఉండాలి. రే, ఆ రోజున గుడిసె తగలబడిపోయినప్పుడు నువ్వు మంటల్నే చూసావురా. ఆ మంటల వెనుక మిగిలిపోయిన నిజమేమిటో నీకు తెలియదురా. ఒరే ఫూల్, ఇవన్నీ వాడు వినడం ఎందురా? సజ్జన వెళ్ళు. లేదు లేదు, వాడు ఇక్కడే ఉండాలి. రేయ్, నేను చెప్తాను, వెళ్ళు. లేదు సత్యం, నువ్వు ఇక్కడే ఉండు. అరే వెళ్ళంటే వెళ్ళు. రే, rascal, వాడు ఇక్కడే ఉండవురా. నేను చెప్పేది వాడు వినాలిరా. సత్యం సత్యం. రేయ్, గోపాల్, రేయ్, ఏమిట్రా? ఏమైందిరా? గోపాల్, 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 గోపాల్. ఒరే రాజు, నేను నా అనేవాళ్ళు లేనివాణ్ణిరా. నాకున్నదల్లా నువ్వు ఒక్కడే. నేను పోయిన తర్వాత నాకు తలకొరివి నువ్వే పెట్టాలి. గోపాల్, ఒకప్పుడు నువ్వు నవ్వుతూ అన్న మాటలు ఈనాడు నిజం. నువ్వు కోరినట్లే నేనే నీ కొరివి పెట్టాను. నేనే కొరివి. ఒరే రాజేష్, ఊరుకోరా ఊరుకో. ఒకప్పుడు మన ముగ్గురం కలిసి తిరిగేవాళ్ళం. ఒకడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.